ఈ వీడియోలో మనము స్పర్శరేఖ అంటే ఏమిటో నేర్చుకుంటాము. వాట్ ఈజ్ ఎ టాంజెంట్? ఇక్కడ చూడండి, ఒక పటం ఉంది కదా. ఈ పటంలో ఏముంది? సైకిల్ ఉంది. అయితే ఈ సైకిల్ను నడిపిన ఎక్స్పీరియన్స్ అయితే మనందరికీ ఎప్పుడో ఒకసారైనా ఉంటుంది. అయితే వీటి యొక్క చక్రాలను మీరు గమనించారా ఎప్పుడైనా? ఈ చక్రంలోని గాలి కనుక పూర్తిగా లేదు అనుకోండి, ఏ విధంగా వెళ్తుంది? ఈ చక్రం అనేది రోడ్డును పూర్తిగా ఆనించుకుంటూ వెళ్తుంది. ఒకవేళ ఈ చక్రంలోని నిండుగా గాలి ఉంది అనుకోండి, అప్పుడు ఏ విధంగా వెళ్తుంది? ఈ చక్రము అనేది రోడ్డును కేవలం ఒకే ఒక బిందువు వద్ద తాకుతూ వెళ్తుంది. అంటే ఇక్కడ చక్రం అనేది రోడ్డును ఒకే ఒక బిందువు వద్ద తాకుతూ ఉంది కదా. ఈ సందర్భంలో చక్రానికి రోడ్డును మనం ఏమని చెప్పచ్చు అంటే స్పర్శరేఖ అవుతుంది అని చెప్పచ్చు. ఇప్పుడు మనం స్పర్శరేఖకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ చూడండి, సైకిల్ చక్రము రోడ్డును తాకడం. ఇది ఇప్పుడే కదా మనం తెలుసుకున్నాం, చక్రాన్ని రోడ్డు అనేది కేవలం ఒకే ఒక బిందువు వద్ద తాకుతుంది. కాబట్టి ఇక్కడ రోడ్డును స్పర్శరేఖ అంటున్నాము చక్రానికి. అదేవిధంగా నాణెము స్కేలును తాకడం. ఇక్కడ నాణాన్ని స్కేలు తాకుతుంది చూడండి, ఒకే ఒక బిందువు వద్ద. కాబట్టి ఈ సందర్భంలో స్కేలుని నాణానికి స్పర్శరేఖ అని చెప్పచ్చు. అదేవిధంగా వృత్తాకారంలో ఉన్న పార్కు ఫుట్పాత్ను తాకడం. ఇక్కడ ఫుట్పాత్ను చూడండి, పార్కును కేవలం ఒకే ఒక బిందువు వద్ద తాకుతూ ఉంది. కాబట్టి ఫుట్పాత్ను పార్క్కి స్పర్శరేఖ అనవచ్చు. మరియు గిలకకు కట్టి ఉన్న తాడు. ఇక్కడ ఈ తాడును ఒకసారి గమనించండి. తాడు కూడా గిలకను కేవలం ఒకే ఒక బిందువు వద్ద తాకుతూ ఉంది. కాబట్టి ఇక్కడ తాడును మనము గిలకకు స్పర్శరేఖ అని చెప్పచ్చు. అలాగే స్పర్శరేఖీయ మార్గంతో ఉన్న భూమి కక్ష. వీటన్నిటినీ మనము స్పర్శరేఖకు ఉదాహరణలుగా చెప్పచ్చు. అయితే ఇప్పుడు మనం స్పర్శరేఖను మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి ఒక రేఖ మరియు ఒక వృత్తాన్ని తీసుకొని వాటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఒక వృత్తాన్ని తీసుకుందాం మరియు ఒక రేఖను తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ రేఖ మరియు ఈ వృత్తానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అయితే ఇప్పుడు ఈ రేఖను మనం వృత్తానికి చేరువుగా తీసుకొద్దాం. అంటే ఈ విధంగా. ఇప్పుడు చూడండి, రేఖ అనేది వృత్తాన్ని కేవలం ఒకే ఒక బిందువు వద్ద తాకుతూ ఉంది. ఇప్పుడు ఈ రేఖను మనం ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చాము అనుకోండి, అంటే ఈ విధంగా. ఇప్పుడు చూడండి, రేఖ అనేది వృత్తాన్ని 2 బిందువుల వద్ద ఖండిస్తుంది. అవునా? ఇప్పుడు ఈ రేఖని ఇంకొంచెం ముందుకు తీసుకొద్దాం. ఇక్కడ కూడా ఏమవుతుంది? 2 బిందువుల వద్ద ఖండిస్తుంది. ఇంకొంచెం ముందుకు తీసుకొస్తే ఇక్కడ కూడా 2 బిందువుల వద్ద ఖండిస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, 2 బిందువుల వద్ద ఖండిస్తుంది. మరి ఇక్కడ చూడండి, మళ్ళీ రేఖ అనేది వృత్తాన్ని ఒకే ఒక బిందువు వద్ద ఖండిస్తుంది. ఒకవేళ ఈ రేఖని ఇంకొంచెం ముందుకు జరిపాము అనుకోండి, మళ్ళీ వృత్తానికి రేఖకు ఎటువంటి సంబంధం ఉండటం లేదు. అంటే ఈ రేఖను వృత్తానికి బాహ్యంగా ఎక్కడ పెట్టినా వీటి మధ్య సంబంధం అనేది ఏమీ ఉండటం లేదు. కాబట్టి ఒక రేఖ మరియు ఒక వృత్తానికి మధ్య సంబంధాన్ని మనం 3 సందర్భాలుగా చెప్పచ్చు. మొదటి సందర్భంలో చూడండి, వృత్తము మరియు రేఖకు ఎటువంటి సంబంధము లేదు. అంటే ఇక్కడ రేఖ అనేది వృత్తాన్ని తాకటం లేదు, అలానే ఖండించడము లేదు. ఇటువంటి రేఖను మనము అఖండిత రేఖ అంటాము. ఇంగ్లీష్లో నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అంటాము. అంటే రేఖ వృత్తాన్ని ఏ బిందువులోనూ తాకడం లేదు. రెండవ సందర్భాన్ని చూడండి, రేఖ అనేది వృత్తాన్ని 2 బిందువుల వద్ద ఖండిస్తుంది. ఇటువంటి రేఖను మనము ఛేదన రేఖ లేదా ఖండిత రేఖ అనవచ్చు. ఇంగ్లీష్లో సీకెంట్ అంటాము. అంటే ఏంటి? రేఖ వృత్తాన్ని 2 బిందువుల వద్ద ఖండిస్తుంది. మూడవ సందర్భంలో చూడండి, రేఖ అనేది వృత్తాన్ని కేవలం ఒకే ఒక బిందువు వద్ద తాకుతూ ఉంది. ఇటువంటి రేఖను స్పర్శరేఖ అంటాము. ఇంగ్లీష్లో టాంజెంట్ అంటాము. అంటే రేఖ వృత్తాన్ని ఒకే ఒక బిందువులో మాత్రమే తాకుతుంది. ఇప్పుడు మనం స్పర్శరేఖ అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ ఒక బిందువు ఉంది చూడండి. ఈ బిందువుని ఏమంటాము అంటే స్పర్శ బిందువు లేదా స్పర్శ స్థానము అంటాము. ఇప్పుడు స్పర్శరేఖ అంటే ఏమిటో మీకు బాగా అర్థమైంది కదా. అయితే మీకోసం ఒక ప్రశ్న. వృత్తం లోపల ఉన్న ఒక బిందువు నుండి వృత్తానికి స్పర్శరేఖ గీయగలమా? ఆలోచించండి.